అందరికీ నమస్కారం. నా పేరు కోల్పతి దానినాయుడు, రిటైర్డ్ హిందీ మాస్టర్, హరిత వికాస్ ఫౌండేషన్ తుని. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చారంటే, మనతో పాటే జీవించి ఒక చిన్ని ప్రాణి రక్షణ కోసం మా హరిత వికాస్ ఫౌండేషన్ ఎంతో ప్రయత్నం చేస్తుంది. దయచేసి ఆ చిన్ని ప్రాణి మనతో పాటు జీవించి ఉదయం లేచిన ఆ కిలకిల రావాలు మన మనసుని ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఆ చిన్ని ప్రాణి రక్షించుకోవడం కోసం చేసే ఈ చిన్ని ప్రయత్నానికి దయచేసి అందరూ సహకరించాల్సిందో కోరుతున్నాం. ముఖ్యంగా వేసవి తాపానికి అల్లాడిపోతున్న పక్షులు, వాటిని రక్షించుకోవడం కోసం కొంచెం కాసిన గింజలు, నీళ్లు పెడదాం. చూసారా, మా హరిత వికాస్ ఫౌండేషన్ దీనిలో భాగంగానే వివిధ రకాల ధాన్యపు కుంచెలు తయారు చేసి అందరికీ అందుబాటులో ఉండేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఇంట కూడా ధాన్యపు కుంచెలు వేలాడదీస్తే పిచ్చుకలు జీవిస్తాయి. తద్వారా మనం జీవ వైద్యానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఎలా అంటే, పిచ్చుకలు అంతరించిపోతే ఏమవుతుంది మాస్టర్ అడుగుతారు అనుకున్నాయి. పిచ్చుకలు అంతరించిపోతే ఏమవుతుంది తెలుసా? పిచ్చుకలు అంతరించిపోతే పంటల మీద ఆశించే చీడపీడలను నివారించడం మన తరం కాదు. ఎన్ని పురుగు మందులు కొట్టినా కూడా మన తరం కాని పరిస్థితి వచ్చినప్పుడు కరువు కాటకాలు ఏర్పడతాయి. అందుకు పిచ్చుక జాతిని తప్పకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానిలో భాగంగానే మా హరిత వికాస్ ఫౌండేషన్ రైతులను సమీకరించి, రైతులను మోటివేట్ చేసి, ఒకవైపు రైతులకి ఈ ధాన్యపు వివరాలు దాని గురించి తెలియజేసి, ధాన్యపు కుంచెల యొక్క ఆవశ్యకతను తెలియజేసి, పిచ్చుకలు రక్షించుకుందాం, పర్యావరణం కాపాడుకుందాం, వాళ్ళకి రైతులకి మా హరిత వికాస్ ఫౌండేషన్ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇన్ని ధాన్యపు కుంచెలు తయారు చేయించి, రైతుల చేత తయారు చేయించి, దానిలో అందరికీ అందుబాటులో ఉండేగా మేము ఏర్పాటు చేస్తాం. హరిత వికాస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ప్రతి స్కూలు, ప్రతి గుడి, ప్రతి ఇంట ధాన్య కుంచెలు వేలాడదీయండి, పిచ్చుకలు రక్షించుకుందాం, పర్యావరణం కాపాడుకుందాం. అలాగే ప్రాణికోటి సృష్టిలో మనవలే ప్రతి ప్రాణికి భూమి జీవించే హక్కు ఉంది. అంతరించిపోయానుకున్న ఎన్నో పక్షి జాతులు కూడా ఉన్నాయి. వాటిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత మనకి ఎంత ఉంది. కాబట్టి మన అందరం కూడా ఇంటింటా వరిపించలు వేలాడదిద్దాం, పిచ్చుకలు రక్షించుకుందాం. సరే మాస్టరు, పిచ్చుకలు రక్షించుకుంటే ఎలా రక్షించుకోవాలని అడగొచ్చామా మీరు? కాసిన గింజలు వేస్తే చాలు, వాటికి ఆ గింజలు తిని అవి జీవిస్తాయి, కాసిన నీళ్లు తాగుతాయి. పిచ్చుకలు కేవలం మన 30% మాత్రమే ఆహారం గింజలు తింటాయి. ఉన్నవి చూడండి, ఆ మొక్కల మీద ఉన్న పురుగులన్నీ ఏరు తినేస్తాయి అనమాట. అలాగే మొక్కలకి మనకి ఎంతో మేలు చేస్తాయి పిచ్చుకలు. అంచేత పిచ్చుకలు రైతు నేస్తాలు. అంచేత వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ధన్యవాదాలు. మీరందరూ కూడా మాకు సహకరిస్తారు కదా, హరిత వికాస్ ఫౌండేషన్కి అండగా ఉంటారు కదా. మేము చేసే ఉద్యమంలో తప్పనిసరిగా ప్రతి ఇంట కూడా ఈ వేసవిలో తాపాన్ని తట్టుకునే విధంగా నీళ్లు ఏర్పాటు చేద్దాం, కాస్త గింజలు వేద్దాం. ధాన్యపు కొంచెం మీరు ఓన్గా తయారు చేసుకోవడానికి మా హరిత వికాస్ ఫౌండేషన్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తుంది. మా హరిత వికాస్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో చూస్తే మీకు అందులో వివిధ రకాల మోడల్లో మేము తయారు చేసి పెట్టాం. దాన్ని చూసి మీరు నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకొని ఇలా వేలాడదీయండి. ధన్యవాదాలు. హరిత వికాస్ ఫౌండేషన్.